అంటే ఇప్పుడు చాలామంది హిందువులు నిజంగా జరుగుతుందేమో, నిజంగా ఈ ఈ టీవీలలో కూడా ఈ యూట్యూబ్లో కూడా ఒక్కొక్క పాస్టర్ ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్ పెట్టేసుకొని ఇది జల్లంగా అది అయిపోతుంది, ఇది జల్లంగా ఇది అయిపోతుంది, ఎగ్జామ్ పాస్ అయిపోతారు, జాబ్ వచ్చేసి అన్నీ వచ్చేస్తున్నాయి. హిందువులు చాలామంది వాటికి అంటే అట్రాక్ట్ అయిపోయి అరే నిజమేమో, సో మనం కూడా క్రిస్టియన్లోకి వెళ్ళిపోతే మనం మంచిగా అవుతామేమో అని చాలామంది అనుకుంటున్నారు. అట్లాంటి హిందువులకు మీరు ఏం చెప్తారు? అయితే దీనికి ఎగ్జాంపుల్ నేను కూడా చెప్తానండి. బెల్లంపల్లి పాస్టర్ తెలుసా మీకు? బెల్లంపల్లి పాస్టర్ ప్రవీణ్, ఆయన పేరు టీవీలో ఆయన ఒక ప్రోగ్రామ్ వస్తుంది. నాకు ఇక్కడ ఏమంటారు దాన్ని, గోస్బమ్మ లేదండి, దెబ్బ తాకి ఇంత ఉబ్బింది, అసలు బాగా వస్తుంది. అయితే చెప్తాడు, ఒక తెల్ల బట్ట తీసుకోండి, కొబ్బరి నూనె తీసుకోండి, నీళ్ళు తీసుకొని అన్ని రెడీ పెట్టుకొని కూర్చున్నా కింద. అది కొబ్బరిని రాక్కొని తెల్ల బట్టలో నీళ్లు చల్లుకొని ఆ కర్చీప్ మీద ప్రార్థన చేస్తే ఆ కర్చీపు పావురం లాగా అయ్యి ఆ స్వస్థత చేసేస్తుంది. మీకు యేసుప్రభు ఆత్మ కర్చీప్ లెక్క వచ్చి స్వస్థత చేస్తుంది అని చెప్పారు. నిజంగానే బెల్లంపల్లి పాస్టర్, చాలా రోజులు అవుతుంది ఇది, అంటే ఒక 10 years అన్నీ చేశానండి నేను కూడా. కొబ్బరి నూనె, గ్లాసు నీళ్లు, కర్చీప్ వస్తుంది అంటే పావురం లాగా వైట్ కర్చీప్ కదా, ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ కర్చీప్ లెక్క వచ్చి నీ ఏది ఉంటే అది, ఎవరికి రోగం ఉన్న వాళ్ళని, ఏ ప్రాబ్లం ఉన్న వాళ్ళని అన్నీ చేసుకొని ఆ కర్చీప్ని దాని మీద పెట్టుకోమని చెప్పారు. దాని మీద పెట్టుకుని ఆయన ప్రార్థన చేసినప్పుడు తగ్గిపోతుంది అని చెప్పారు. అలా క్రిస్టియన్స్ నిజంగా చేస్తూ ఉంటారు అలా, కానీ అదంతా నిజం కాదండి. నిజంగా వాడైతే ఒక అతన్ని చంపేశాడు చేస్తామని, బెల్లంపల్లి పాస్టర్. ఒక అతను చచ్చిపోయాడు తెలుసా, తెల్లందాక ఆ శవాన్ని అటు ఇటు తిప్పారు. వాళ్ళ అమ్మ ఒక బాబు ఆరోగ్యం మంచిగా లేక చనిపోతే వాళ్ళ తల్లిని చనిపోతే బతుకుతాడు అని చెప్పి ఆ తల్లిని వాళ్ళు ఒక ట్రాన్స్లేట్ తీసుకెళ్తే అతను చర్చిలో ఉంచి చనిపోయాడు. అది బయటికి వస్తే వాళ్ళకి ఎక్కడ బ్యాడ్ నేమ్ వస్తుందో అని ఒక వ్యాన్లో మొత్తం తిప్పుతానే ఉన్నాడు. వాళ్ళ తల్లిని ఆ బాబు చనిపోయిన డెడ్ బాడీని పట్టుకొని మొత్తం తిప్పారు. లాస్ట్కి ఆమె ఎలా కూడా బయటకు వచ్చి రివీల్ చేసేసింది అనుకోండి. అది అయితే నిజంగా చూస్తున్న హిందువులు కానీ క్రిస్టియన్స్ కానీ ఎవరైనా నేను చెప్పేది ఒకటే, అద్భుతాలు తొక్క తోటకూర కట్ట అంటూ ఏమీ జరగవు. నీ కర్మలో ఏది ఉందో అది జరుగుతుంది. నీకు తగ్గాలని ఉంటే నిజంగా నువ్వు హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్ వాడుకో, నీ ఇంటి దేవుణ్ణి, నీ హిందువులు ఎవరైతే ఆయన మొక్కుకో. అలాగే నేను మొత్తం టాబ్లెట్లు వేసుకోకుండా ఆయన మొక్కితే తగ్గదు, హిందువులు అయినా తగ్గదు. ఓకే, నీ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నీ రోగానికి ఏదో దానికి తగ్గట్టు మెడిసిన్ ఇస్తారు. మెడిసిన్ వాడుకుంటూ నీ నమ్మకం నీ ఇంటి దేవులని విశ్వసించు, అంతే. వాడకుండా ఏది తగ్గదు. ఇంకోటి, నీ కర్మలో ఏది ఉంటే అది జరిగి తీరుతుంది. నువ్వు పాపాలు చేసిన నీ పాపకర్మలు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు అనుభవించాల్సి ఉంది.